సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మనతో పాటు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే. నమస్తే. 1.5 year కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే ఏమని చెప్తారు? ఏం చేయవచ్చు, పరిపాలన ఏం చేయరాదు, చేతిలో చెప్ప. రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, చేసుకుంటలేం, మా దగ్గర పైసలు లేవు. నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారు ఆయన? నిజం మాట్లాడింది. కానీ ఇప్పుడు అనిపించింది విశ్వేశ్వరరెడ్డి గారు మేబీ కాంగ్రెస్ లో ఉండుంటే ఈ రోజు మంత్రి అయ్యేవాడిని, నేను స్టేట్ లో బయటకు వచ్చేసాను. లేను, ఇప్పుడు ఎన్నో చూస్తున్నారు ఏం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ. ఆయనకి ఏంటంటే మెయిన్ మోడీ ఓడిపోవాలి, భారతదేశం ఓడిపోవాలని ఆయన ప్రచారం. బిజినెస్ నడిపినట్టు దేశాన్ని నడుపుతున్నాడు. ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. బ్రాండెడ్ వాడతారు, షర్ట్లు కానీ, షూ కానీ, ప్యాంట్స్ కానీ. మీరేమో రామరాజ్ 900 రూపాయలు 800 రూపాయల షర్ట్స్. నాకు బంగారం అవసరం లేదు, వాచ్ అవసరం లేదు. ఇప్పటికి మన ఒంట్లో కొంచెం బాగోలేదంటే అపోలోకి వెళ్ళొద్దాం పద, ఫిలిం నగరాలు అపోలోకి అంటే ఆ నమ్మకాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగారు. రాత్రి పగలు స్థాయికి చేరినాక ఉపాస్ నగర్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువే ఉంటాయి అనుకుంటా సార్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. మనతో పాటు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే. నమస్తే. సో ఈ 1.5 year కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే ఏమని చెప్తారు? ఏం చేయవచ్చు, పరిపాలన ఏం చేయరాదు, చేతిలో చెప్ప. ఆయన చిప్పబెట్టి పోయిండు. 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిపోయిండు. ఏం చేయవస్తుంది, ఏం చేయరాదు. ఓకే, ఏం జరగట్లేదు అంటారు పని అయితే? పైసలు లేవు, ఇచ్చిన హామీలని నెరవేర్చు. పైసలు లేవు. రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, చేసుకుంటలేం, మా దగ్గర పైసలు లేవు చెప్పిండు. నిజం మాట్లాడిండు. కానీ ఇప్పుడు అనిపించింది విశ్వేశ్వరరెడ్డి గారు మేబీ కాంగ్రెస్ లో ఉండుంటే ఈ రోజు మంత్రి అయ్యేవాడిని, నేను స్టేట్ లో. చాలా సంతోషం. బయటకు వచ్చేసాను. లేను, ఇప్పుడు ఎన్నో చూస్తున్నారు ఏం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ. ప్రపంచం మొత్తము మేము గెలిచినాం అంటే ఆడ రాహుల్ గాంధీ ఉండి మేము మోడీ ఓడిపోయిండు అని సంకలు కొట్టుకుంటుండు. ఓ రఫాయిల్ కింద పడ్డది, 5 రఫాయిల్ కింద పడ్డది, మా వాళ్ళు చచ్చిపోయిండ్రు అని ఈయన సంకలు కొడుతుంది. అటువంటి పార్టీలకు వస్తుందా? ఆయనకి ఏంటంటే మెయిన్ మోడీ ఓడిపోవాలి, భారతదేశం ఓడిపోవాలని ఆయనకు ప్రచారం. రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో 140 కోట్ల ఆత్మగౌరవాన్ని, భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్ కాళ్ళ కింద అలా పరిచేసి వచ్చేశారు. బహుశా రేవంత్ రెడ్డి గారి ప్రెసిడెంట్ ట్రంపే ఉండొచ్చు. ట్రంప్ నింటాడా? ట్రంప్ మాటలు నమ్ముతాడా? ఎవడైతే ట్రంప్ ఉన్నాడో మెక్సికో వాళ్ళని తరిమేస్తాము, మళ్ళీ మెక్సికో వాళ్ళు మంచోళ్ళే అని కేసీఆర్ తిరిగి ఆంధ్రోళ్ళని తరిమేస్తాము, మళ్ళీ పాప కొబ్బరి బొండాలు అమ్ముతందుకు వచ్చిండ్రు. రోజో మాట కెనడా నాదే అంటాడు, గ్రీన్లాండ్ నాదే అంటాడు, పుటిన్ను తిడతాడు, తర్వాత ఈయన యుక్రెయిన్ ప్రధానిని తిడతాడు, మళ్ళీ అక్కడ సౌత్ ఆఫ్రికాని తిడతాడు, మళ్ళా వీళ్ళని పాకిస్తాన్ టెర్రరిస్ట్ అంటాడు. ఆ పాకిస్తాన్లో అమెరికన్ డానియల్ పెర్ల్ను చంపినోనే ఈయన ఏం చేయలేకపోయినరు. అది మనం సాధించినాం. మన బ్రహ్మోస్ మిసైల్స్ ఇవన్నీ చంపింది. ఆయనకి ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలని జోకర్గా తయారైండు. నిన్న ఆయన దగ్గర ఉన్న ఎలాన్ మస్కే దూరం వెళ్ళిపోయిండు. ఆ కోర్టులు, అక్కడున్న కోర్టులు టారిఫ్లు పెడితే కోర్టులు అవి రద్దు చేసింది. అమెరికన్ కోర్ట్సే రద్దు చేసింది. హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికన్ యూనివర్సిటీలో విదేశ స్టూడెంట్స్ ఉండొద్దంటే దాన్ని రద్దు చేస్తున్నది. అయితే ఆయన రోజోటి మాట్లాడతాడు, బిజినెస్ డీల్లో బిజినెస్ నడిపినట్టు దేశాన్ని నడుపుతున్నాడు. అండ్ ఆయన నమ్మితే నమ్ముకోని, లేకుంటే మన ప్రధానమంత్రిని నమ్మితే, లేకుంటే మన సోఫియా తర్వాత మన జనరల్స్ నమ్మితే మన ఆర్మీని నమ్మమనండి. మన ఆర్మీ నమ్మము, మన ప్రధానమంత్రిని నమ్మము, మా డిఫెన్స్ మినిస్టర్ నమ్మము. పోయి ఆయన నమ్మమంటే నమ్ముకోండి. ఇంకోటి, ఇది ప్రపంచం మొత్తము భారతదేశం దిక్కు చూస్తుంది మన మిసైల్స్ టెక్నాలజీ. కాదు, మొన్న షెహబాజ్ షరీఫ్ ఏమన్నాడు, నిన్న కాకమొన్న ఏమన్నాడు, మేము యాక్చువల్లీ 10వ తారీఖు నాడు మేము పెద్ద దాడికి తయారవుతుంటే ఇండియా మీద, కానీ దానికంటే ముందే మా మిసైల్ బేసెస్ అన్ని ధ్వంసం చేస్తే మేము ఆపేసినామని. అవును, ఎవరన్నారు? పాకిస్తాన్ ప్రధాని అన్నాడు. ఇప్పుడు మీరు ట్రంప్ను నమ్మదలుచుకుంటే నమ్మండి, మీరు ఇండియా ఓడిపోయింది అని సంకలు కొట్టుకున్నారంటే సంకలు కొట్టుకోండి. ప్రజలందరూ చూస్తున్నారు. కనీసం మీ దగ్గర కొంతమంది మంచి నాయకులు ఉన్నారు, సల్మాన్ ఖుర్షీద్ అన్న, శశి థరూర్ అన్న, లేకుంటే మనీష్ తివారీ అన్న, ఎంతోమంది. వాళ్ళని మీ సొంత పార్టీ వాళ్ళు మనం పొగుడుతుంటే
మీ రాహుల్ గాంధీ ఓ చిన్న పిల్లని తీర సంకలు కొట్టుకుంటారు, రఫాయిల్ పడ్డది సంకలు కొట్టుకుంటాడు, మోడీ ఓడిపోయిండు. మొత్తం భారతదేశం చూస్తున్నది. అవును.